ధర్మేంద్రకు అశురెడ్డి దమ్కి ఇచ్చిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 2018 నుంచి 2025 వరకు సుమారు 9.5 కోట్ల రూపాయలు అశురెడ్డి అండ్ ఫ్యామిలీ తన నుంచి వసూలు చేసింది. బెదిరిస్తూ మాట్లాడిన అశురెడ్డి ఆడియో లీక్ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానంటూనే అశురెడ్డి సాఫ్ట్ గా బెదిరించినట్లుగా ఆడియోలో వినిపిస్తోంది. డబ్బుల్లో 1.5 కోటి రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తానంటూ చెప్పిన అశురెడ్డి చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను. మిగతా డబ్బులు జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తానంటూ చెప్పారు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అకౌంట్ అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. తీసుకుంటే సరే లేకుంటే వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించింది. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. ఎన్ని 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 దారుణాలు సార్. తేల్చుకుందామంటే పెద్ద మనుషులను మధ్యలో పెడతామని ఒక రాజీ ప్రయత్నం చేసింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? వీణ వేణుస్వామిలతో కూర్చుంటారని చెప్పింది. వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను.